ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి అయోధ్య రామయ్య అక్షింతలు అయితే మనకు వచ్చాయి కదండి. దాన్ని వృద్ధి చేసుకోవడానికి మన ఇంట్లో ఉన్న అక్షింతలతో కలిపి మనం ఇలాగైతే ఉంచుకుంటున్నాం కదా. శుభకార్యాలప్పుడు కానీ బయటికి మంచి కార్యానికి వెళ్తున్నప్పుడు కానీ అక్షింతలు నెత్తిమే జల్లుకుని వెళ్తే ఆ కార్యం చక్కగా పూర్తవుతుంది. బర్త్డేలకి, మ్యారేజ్ డేలకి ఇలా కూడా మనం అక్షింతలు వేసుకున్నట్లయితే మంచి జరిగిద్ది అని నమ్ముతున్నాం కదా. సో ఈ అక్షింతలు ఎక్కువ కాలం ఉండాలి అంటే మనము కర్పూరం బిళ్ళలు ఉన్నాయి కదండి, ఆ కర్పూరం బిళ్ళల్ని ఇలాగ పొడి చేసేసుకుని దీనిలో కర్పూరం బిళ్ళలు తీసుకుని పొడి చేసేసుకుని ఒక 2-3 అయితే చాలండి. అంటే అక్షింతలు ఉండే క్వాంటిటీని బట్టి పొడి చేసుకుని ఇందులో వేసుకుని మూత పెట్టేసి మనం షేక్ చేసినట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ మనం స్టీల్ బాక్స్ ఎందులో అయినా సరే నిల్వ చేసుకోవచ్చు.